ఇక ఈ క్రమంలోనే ఆదిత్య వికీ కౌశల్ తో ఎమోటల్ ఆఫ్ అశ్వత్థామ అనే మూవీని ప్లాన్ చేసి సినిమా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల వరకు ఉండడంతో హీరో విక్కీ కౌశల్ కి బదులుగా మరో స్టార్ హీరోని తీసుకోమని ప్రొడ్యూసర్స్ కండిషన్ పెట్టడంతో అప్పటి నుండి ఆదిత్య ఆ స్టోరీని పట్టుకొని స్టార్ హీరోల దగ్గరికి వెళ్లి స్టోరీస్ చెప్పడం మొదలెట్టాడు. అలా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళగా వారు ఆ స్టోరీని విన్నాక ఆదిత్యని చూసి ఇతను ఇంత పెద్ద స్టోరీని హ్యాండిల్ చేయలేడేమో అనే డౌట్ తో ఆదిత్యని రిజెక్ట్ చేశారు. అలా ఎంతమంది స్టార్ హీరోలని కలిసినా అందరూ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పడంతో ఒక స్టేజ్ లో ఆదిత్యకి కూడా తను హ్యాండిల్ చేయలేడేమో అనే డౌట్ వచ్చి ఆ స్టోరీని అక్కడికే డ్రాప్ చేసి మరో స్టోరీని రాసుకున్నాడు. అదే దురంధర్ స్టోరీ. ఇందులో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాకిస్తాన్ లోని కరాచీ అండర్ వరల్డ్ లోకి అడుగుపెట్టి అక్కడి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనే పాయింట్ తో మూవీ చేయాలనుకున్నాడు. దీంతో భారీ బడ్జెట్ తో స్టార్ట్ చేసిన దురంధర్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి భారీ హిట్ అవడంతో 3 నెలల్లోనే సెకండ్ పార్ట్ ని తీసి నెక్స్ట్ లెవెల్లో హిట్ కొట్టి మూడో పార్ట్ ని కూడా ఇంకో 2 నెలల్లో రిలీజ్ చేస్తామని చెప్పడం గమనార్హం.